ఈరోజు సెషన్లో మనము అలిగేషన్ ఆర్ మిక్చర్స్లో ఎక్సర్సైజ్ పార్ట్ చూద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దుకాణదారుడు 15 రూపాయలు, 20 రూపాయల కేజీల చొప్పున 2 రకాల పప్పులను కొని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమము ఖరీదు కేజీ 16 రూపాయల 50 పైసలు అవుతుంది అన్నాడు. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనము. స్మాల్, బిగ్, నెక్స్ట్ మిక్చర్, రైట్. సో ఈ బిగ్ అనేది మిక్చర్ కంటే పెద్దగా ఉంటుంది, ఈ స్మాల్ అనేది మిక్చర్ కంటే చిన్నగా ఉంటుంది. సో అప్పుడు మనకు ఒక రేషియో వస్తుంది, ఆ రేషియో ఆన్సర్ అవుతుంది. చూడండి, సో 15, 20, నెక్స్ట్ 16.50. ఓకే, 20 - 16.50 ఎంత అండి? 3.50. 16.50 - 15 ఎంత అండి? 1.50. సో దీని రేషియోస్ కన్వర్ట్ చేస్తే 7×5 = 35, 5×3 = 15. అంటే రేషియో ఏందండి? 7:3. రేషియో 7:3. ఆన్సర్ ఏంటప్పుడు? ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 7 రూపాయలు 20 పైసలు, 5 రూపాయల 70 పైసలు కేజీ చొప్పున 2 రకాల బియ్యం కొన్ని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమం ఖరీదు 16 రూపాయల 50 పైసలు కేజీ అవుతుంది అన్నాడు. ఇక్కడ 16 రూపాయల 30 పైసలు అండి, 50 పైసలు కాదు, 16 రూపాయల 30 పైసలు. ఓకే, సో ఫస్ట్ ఎంత ఇచ్చాడు మనకు? 7 రూపాయల 20 పైసలు, సెకండ్ది 5 రూపాయల 70 పైసలు. అన్నీ కలిపి ఎంత ఇచ్చాడు మనకు? 16 రూపాయల 30 పైసలు. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 16.30. అంటే దాన్ని మనము ఇది 16.30 కాదండి, 6.30. సో ఇదంతా క్యాన్సిల్ అండి. యాక్చువల్లీ దాని బదులు ఏం రాసుకుంటారంటే 6.30 రాసేసుకోండి. సో ఇక్కడ కూడా క్వశ్చన్ రాంగ్ పడింది, మిక్చర్ రాంగ్ పడింది అంతే. ఇక్కడ ఏం రాస్తాము? 6.30. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 0.60, ఇది 0.90. సో ఇది క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది? 2:3 వస్తుంది. క్వశ్చన్ రాంగ్ పడిందండి, 16.50 కాదు, 6.30 తీసుకోండి. ఆప్షన్ బి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. కేజీ 62, కేజీ 72 చొప్పున 2 రకాల టీని కొని వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమము ఖరీదు 64 రూపాయల 50 పైసలు పర్ కేజీ అవుతుంది అన్నాడు. ఓకేనా? సో ఫస్ట్ టీ మిశ్రమం అంట 62 రూపీస్ అంట, సెకండ్ అంట 72 అంట. సో రెండు కలిపితే మనకు 64.50 పర్ కేజీ అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు ఏ మిశ్రమంలో కలపాలంటే మనము ఈ డిఫరెన్స్ తీసుకుంటే మనకి మిశ్రమం వస్తుంది. చూడండి, 64.50 - 62 ఎంత అండి? 2.50. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 2 అంటే 7.50 అంతే కదా, 7.50. సో ఈ రేషియో ఏమొస్తుందండి? 2.51 2.53 అంటే మనకు రేషియో ఎంత? 3:1. 3:1 రేషియోలో వాటిని కలిపినట్టయితే మనకు 64.50 పర్ కేజీ అమ్ముకోవచ్చు. ఓకే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. లీటర్ 12 రూపాయలు చొప్పున కొన్ని పాలల్లో ఏ నిష్పత్తిలో నీరు కలిపితే వచ్చే మిశ్రమం ఖరీదు లీటరు 8 రూపాయలు అవుతుంది అన్నాడు. లీటర్ 12 రూపాయలు చొప్పున కొన్న పాలల్లో ఏ నిష్పత్తిలో నీరు కలిపితే వచ్చే మిశ్రమం ఖరీదు లీటరు 8 రూపాయలు అవుతుంది అన్నాడు కదా. సో ఇక్కడ ఏమన్నాడు మనకు? ఇది 12 రూపాయలు అంట, ఇందులో ఏంటి? ఇది వాటర్, రైట్. సో మనకు మనని ఏం కనుక్కోమన్నాడు? ఏం కనుక్కోమన్నాడు? మనని నీళ్ళు కనుక్కోమన్నాడు కదా. సో ఇక్కడ వాటర్ రాసుకోండి, ఇక్కడేమో మిల్క్ రాసుకోండి. సో మనకు వాటర్ తెలియదు కాబట్టి మనం ఆల్వేస్ 0 పెట్టుకోవాలి. మిల్క్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? ఇది టోటల్ మిశ్రమం ఖరీదు ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. అంటే చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత? 12 - 8 అంటే 4, 8 - 0 అంటే 8 అంతే కదా. సో 1:2. సో 1:2 రేషియోలో కలిపినట్టయితే మనకేమొస్తుంది? వచ్చే మిశ్రమం ఖరీదు 8 రూపీస్ అవుతుంది. 1:2, రైట్. సో నెక్స్ట్ చూడండి. ఒక రకం 15 రూపాయల పర్ కేజీ, రెండవ రకము 20 రూపాయల పర్ కేజీ చొప్పున 2 రకాల బియ్యం కొని
వాటిని 2:3 నిష్పత్తిలో కలపగా వచ్చే మిశ్రమం ఖరీదు ఎంత, రైట్. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఇప్పటి వరకు 2 నెంబర్లు ఇచ్చేసి మిశ్రమం ఇచ్చాడు, బట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో మిశ్రమాన్ని కనుక్కోమంటున్నాడు. సో బట్ దానికి ఏమి ఇచ్చాడు, మనకు రేషియోలు ఇచ్చాడు, అంతే కదా, రేషియో ఇచ్చాడు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రేషియోస్ని పైన రాయండి. ఓకే, ఫస్ట్ ఈ రేషియోస్ని పైన రాయండి. తర్వాత ఇదెంత రకం అంట, 15 రకం అంట, ఇదెంతనంట సెకండ్ 20 రకం అంట. మనం ఇది మిక్సర్ కనుక్కోమంటున్నాడు. ఆ మిక్సర్ కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్ స్మాల్ అండి, ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్ స్మాల్, 15 నెంబర్ స్మాల్. సో 15 రాసేసేయండి. ప్లస్ ఇందులో 15కి ఆపోజిట్ ఉన్న నెంబర్ ఏదండి, ఆపోజిట్ ఉన్న నెంబర్ 3, రైట్. సో టోటల్ ఎంత, 2 + 3 ఎంత అండి, 5 ఇంటూ ఈ డిఫరెన్స్ ఎంత అండి, డిఫరెన్స్ ఎంత మనకు వచ్చింది 5. ఈ 5 ఇక్కడ రాసేసాను. ఓకేనా. సో మనం ఏం చేసాము, ఫస్ట్ ఈ యారో తీసుకొని ఈ నెంబర్ ఇక్కడ రాసేసాము. నెక్స్ట్ ఏం చేసాము, డిఫరెన్స్ ఈ టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు, 18 వచ్చింది, 5 వచ్చింది, అది రాసాము ఇక్కడ. నెక్స్ట్ ఏం చేసాము, ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 5 వచ్చింది, 5 ఇక్కడ రాసేసాము. ఓకే, సో క్యాన్సలేషన్ చేయండి. క్యాన్సలేషన్ చేసి ఏమవుతుంది, 5 5 క్యాన్సల్. అప్పుడు 15 + 3 ఎంత అంటే 18. ఈ 18 అనేది ఏంటంటే మిక్చర్ కాస్ట్. ఓకే, ఈ 18 అనేది మిక్చర్ కాస్ట్. సో మనకు ఆన్సర్ ఏముందో చూద్దాం. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఉంది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ. మన ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 18 రూపీస్. ఓకే, సో ఇది సింపుల్ లాజిక్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే కాంప్లెక్స్ మెథడ్ అవుతుంది. ఓకే, మధ్యలో ఎక్స్ తీసుకోవాలి. నెక్స్ట్, దుకాణదారుడు 60 కేజీ 65 కేజీల వంతున 2 రకాల టీ కొని మిశ్రమాన్ని ₹68.20 కేజీ చొప్పున అమ్మగా 10% లాభం వచ్చింది. 2 రకాలను ఏ నిష్పత్తిలో కలిపాడు. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సిపి ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏముండాలి, సిపి ఉండాలి, అంతే కదా, ఇక్కడ కూడా సిపి ఉండాలి. బట్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఈ ప్లేస్లో సిపి ఇవ్వకుండా ఎస్పి ఇచ్చాడు కదా. సో దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. 10% లాభం అంటే ఏం రాయొచ్చు అండి, మనం 110 రాయొచ్చు. 110 ఎంత ఇచ్చాడు, ఇక్కడ 68.20 ఇచ్చాడు. అయితే 100 అంటే ఏంటండి, సిపి. ఈ 110 అంటే ఏంటి, ఎస్పి. సో 110 ఇంటూ హౌ మచ్ ఇస్ 68.20 ఎంత వస్తుందండి, 68.20 అంటే ఏంటండి, సో 6.20. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 6.20 అంటే మనకి ఎంత వస్తుంది, 62, అంతే కదా. అంటే మన సిపి 62, రైట్. సో యాక్చువల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు, 6.20 వచ్చింది. మన సిపి యాక్చువల్లీ 62. అంటే ఫస్ట్ టైప్ ఎంత ఉంది ఇక్కడ 60, సెకండ్ టైప్ ఎంత ఉంది 65. సో మన మిక్సర్ కాస్ట్ ఎంత ఉంది 62. సో దీన్ని చేస్తే ఎంత వస్తుంది మనకు, 65 - 62 అంటే 3, 62 - 2 అంటే 62 - 60 అంటే 2. సో మనకు రేషియో ఏమొస్తుంది, 3:2, రైట్. సో ఈ 3:2 రేషియోలో కలిపినట్టయితే అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, 3:2 రేషియో కలిపినట్టయితే అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. ₹9 కేజీ రేటుతో కొన్ని కేజీలలో చక్కెరతో ₹7 రేటుతో కొన్ని 27 కేజీల చక్కెర కలిపితే మిశ్రమాన్ని 9.24 కేజీ రేటుతో అమ్మి 10% లాభం పొందాడు. అగైన్ మళ్ళీ ఇక్కడ 10% లాభం పొందన్నాడు. బట్ ఇక్కడ చూడండి, దీని యొక్క ఇది 27 కేజీలు ఇచ్చాడు, బట్ ఇక్కడ కొన్న ఎన్ని కేజీలు అన్నాడు, అంటే ఇది కనుక్కోవాలి మనం, అంతే కదా, ఎన్ని కేజీలు అన్నాడు. సో ఈ క్వశ్చన్లో మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ కనుక్కోవాలి, మనం ఏది కనుక్కోవాలి, ఇక్కడ ఎక్స్ రాసుకోండి. ఆ రూపీస్ ఎన్ని, 9 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ ఎన్ని కేజీలు ఉన్నాయి, ఇది కేజెస్. నెక్స్ట్ ఇక్కడ 27 కేజెస్ అన్నాడు, ఎన్ని రూపాయలకు, 7 per kg. ఓకేనా. సో బట్ ఇక్కడ చూడండి, ఇది 9.24 అనేది ఎస్పి, నాట్ సిపి. దీన్ని మనం సిపిలో కన్వర్ట్ చేసుకోవాలి. 10% లాభం అంటే 110 అవుతుంది, అంతే కదా. 9.24. సో 100 రావాలంటే ఏం చేద్దాం చూడండి, 0 0s క్యాన్సిల్ చేయండి. 11 8 88.4.
అంతే కదా. ఇక్కడ 8.4 అంటే ఏమొస్తుంది 84. సో ఈ 84 అనేది ఏంటండి సిపి. ఈ సిపిని ఇక్కడ రాసేసండి. ఓకే, సో 84 అనేది ఏమొస్తుంది మనకు 8.4, సారీ 0.84. 0.84 ఇది 0.84 అంటే ఏమవుతుంది మనకి 8.4 అవుతుంది. సో 8.4 ఇక్కడ రాసేసింది. ఇది సిపి, ఇప్పుడు ఇది సిపిఐ, ఇది సిపిఐ, ఇది సిపిఐ. సో దీన్ని రేషియోస్ కన్వర్ట్ చేయండి. ఏమొస్తుంది 8.4 - 7 ఎంత అండి 8.4 - 7 అంటే 1.4. నెక్స్ట్ 9 - 8.4 అంటే 0.6. సో పాయింట్ క్యాన్సల్. 7 రెంట్ల 14, 3 రెంట్ల 6. సో చూడండి 3తోని ఎంత మల్టిప్లై చేస్తే 27 వస్తుంది 9. సేమ్ కూడా 7ని ఎంత 9తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 63. సో ఈ 63 అనేది కేజెస్. 27 ఎట్లా కేజెస్, 63 కూడా కేజెస్. అంటే మన ఆన్సర్ ఏదండి ఆప్షన్ డి. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 16.2/3% లాభం గణించడానికి పాలవర్తకుడు పాలతో నీటిని ఏ నిష్పత్తిలో కలిపి మిశ్రమాన్ని కొన్న ధరకే అమ్మగలిగాడు. రైట్, అమ్మగలడు అన్నాడు. 16.2/3% లాభం పొందడానికట ఆ పాలవర్తకుడు పాల నీటిలో ఏ నిష్పత్తిలో కలిపి మిశ్రమాన్ని కొన్న ధరకే అమ్మగలిగాడు అంట. సో దీన్ని ఫ్రాక్షన్స్లో రాస్తాం మనము 50/300 అంటే ఏమొస్తుంది 1/6. సో ఇక్కడ ఏమన్నాడు, ఇది నీటిని కలిపింది, ఇదేమో మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఏమవుతుంది అప్పుడు 1:6 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25% లాభం పొందడానికి మోస పాలవర్తకుడు నీరు ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్రమాన్ని కొన్న ధరకి అమ్ముతానని నమ్మబలుకుతాడు. సో ఈ 25% లాభం పొందడానికంట ఏం చేయాలంట, అతను ఎంత కొంత నీరు కలపాలంట. సో ఆ నీరు కలిపేది మనం కనుక్కోవాలి. 25% ఎలా రాస్తాం మనము 25/100 అంతే కదా, అంటే 1/4 అంతే కదా, 1/4. ఈ 1 అనేది కలిపిన నీరండి, కలిపిన నీరు. ఇది టోటల్. సో ఇదేంటండి, ఇదేంటండి మనకేమో మిల్క్ కదా. సో టోటల్ ఎంతండి 1/5. ఈ 1/5 అంటే 1/5 అంటే 1 + 4. సో 1/5 అంట. సో మనకు పర్సెంటేజ్ కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి 1/5 × 100. సో 1/5 × 100 అప్పుడు ఏమవుతుంది మనకు 1/5 × 100 అంటే 20% అవుతుంది. 1/5 × 100 అంటే 20% అవుతుంది అంతే కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 2 పాత్రలు A, Bలలో స్పిరిట్ నీరు వరుసగా 8:5, 5 నిష్పత్తిలో కలిపిన ద్రవాలు ఉన్నాయి. వాటిలోని ద్రవాలను ఏ నిష్పత్తిలో C పాత్రలో కలిపితే Cలోని మిశ్రమంలో 8:5 నిష్పత్తిలో స్పిరిట్ నీరు ఉంటాయట. ఇది ఏ అంట. ఏ ఏమిచ్చాడు, స్పిరిట్ మరియు వాటర్ ఎంత ఇచ్చాడు 8:5. నెక్స్ట్ Bలో ఎంత ఇచ్చాడు 5:2. ఇవన్నీ ఏం చేశారంట Cలో కలిపారట. అప్పుడు ఏమైందంట 8:5 అయ్యాయట. అయితే మనం ఏం కనుక్కోమన్నాడు, నిష్పత్తిలో వాటిలోని ద్రవాలను ఏ నిష్పత్తిలో C పాత్రలో కలిపితేనంట Cలోని మిశ్రమ శాతంలో 8:5 నిష్పత్తిలో స్పిరిట్ మరియు నీరు ఉంటాయన్నాడు. సింపుల్ అండి. సో ఇందులో స్పిరిట్ అనేది తీసుకోండి, వాటర్ అనేది తీసుకోండి. నేను స్పిరిట్ తీసుకుంటున్నాను. ఆల్వేస్ ఐఎమ్ టేకింగ్ ది స్పిరిట్. ఇందులో స్పిరిట్ ఎంత అండి 8 బై టోటల్ ఎంత 8 + 5 అంటే 13 పార్ట్స్లో 8 పార్ట్స్ స్పిరిట్ ఉంది. ఇందులో 5/7, 5 + 2 అంటే 7. నెక్స్ట్ ఇందులో ఇందులో ఎంత అండి 8/13. ఇందులో 8/13. క్వశ్చన్ రాంగ్ ఉందండి. సో ఈ 5:2, 7:6 అని రాయండి. 5:2, 7:6. సో RSI వాళ్ళు కన్వర్సేషన్లో చాలా మిస్టేక్ చేశారు వాళ్ళు. సో 5:2, 7:6. 7:6. సో 7:6 అంటే ఏమవుతుందండి ఇక్కడ 7:6 అంటే 5:2 అంటే ఇది కూడా చేంజ్ అవుతుంది కదా. సో 5:2 ఇది కూడా చేంజ్ అవుతుంది టోటల్. ఓకే, ఇప్పుడు 7:6. సో 5:2 అంటే ఏమవుతుంది ఇక్కడ 5:2 అంటే సో 5/7. 7:16 అంటే 7/2.
13. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసుకున్నాం ఇలాంటి మోడల్. ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వేటికండి 7, 13, 13కి వీటికి ఎల్సిఎం ఎంత వస్తుందండి? సో 13 అంటే సో ఎంత వస్తుంది? 91 వస్తుంది ఎల్సిఎం, అంతే కదా. సో ఇంటూ 91 ఇంటూ 91 ఇంటూ 91. సో 7 13 జా, సో 13 7 జా, 13 7 జా ఏమొస్తుంది మనకు? 65, 49, 56, రైట్. సో టేక్ ద డిఫరెన్స్. 65, 56 అంటే ఎంత అండి? సో 9. ఇది 56 మైనస్ 49 అంటే 7. సో రేషియో ఏమొస్తుంది మనకు? 7:9, రైట్. సో ఈ 7:9 రేషియోలు కలిపితే వాటికంట 8:5లో ఆ మిశ్రమంలో స్పిరిట్ మరియు వాటర్ ఉంటాయంట. ఓకే, అప్పుడు ఆప్షన్ డి. 11th క్వశ్చన్ చూడండి. ఏ కామా బి పాత్రలలో వరుసగా 8:5, 5:2 నిష్పత్తులు పాలు, నీరు కలిపిన ద్రవాలు ఉన్నాయి. వాటివి ఏ నిష్పత్తిలో కలిపితే మిశ్ర శాతంలో 16 3/13% పాలు ఉంటాయి అన్నాడు. 69 3/13% పాలు ఉంటాయంటే సో 69/13 ఎంత వస్తుందండి? 9 3 27 అంటే 2, 16 అంటే 20, 69. సో అప్పుడు ఏమొస్తుంది? 7 9 8. సో అప్పుడు ఏమొస్తుందంటే 900/1300 వస్తుంది. సో 0 0s క్యాన్సల్. ఇది మిక్చర్ రేషియో. మనకేమి ఇచ్చాడు ఇక్కడ? 8:5, 5:2. ఇది ఏ ఇచ్చాడు, ఇక్కడ బి ఇచ్చాడు. సో వాటిని మిక్సింగ్ రేషియోలో ఎంతనట? 9/13 అంట. ఓకే, మనం ఏం చేద్దామంటే సో ఈ రేషియోను కూడా ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేద్దాం. రేషియోని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. 8 టోటల్ ఎంత? 13. నెక్స్ట్ 5 టోటల్ ఎంత? 7. సో 9/13. సో 13 7 ఇంతకుముందు ఎల్సిఎం చూసాం, ఎంత వచ్చిందండి? 91 వచ్చింది. అంటే సో 91 ఇంటూ 91 ఇంటూ 91, 13 7 జా, 7 13 జా, 13 7 జా. సో అప్పుడు ఏమొస్తుంది మనకు? ఏమొస్తుంది చెప్పండి? సో 56, 65, 63. సో ఈ రేషియో ఎంత వస్తుంది అంటే చూడండి. సో 2:7 రేషియో ఎంత వస్తుంది మనకు? 2:7. సో ఆప్షన్ ఉందో చూద్దాం. సో 2:7 అంటే ఆప్షన్ ఎంతండి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకే, సో ఇది అంటే దీనిలో ఏం చేశారంటే మనకు పర్సంటేజ్లో ఇచ్చి దాన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇచ్చిన రేషియోని కూడా ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాలవర్తకుని 2 డబ్బాలలో ఒక దానిలో 25% నీరు కలిపిన పాలు, రెండవ దానిలో 50% నీళ్లు కలిపిన కాలు ఉన్నాయి. రెండింటిలోని పాలను ఒక్కొక్క దానిలో ఎన్నేసి లీటర్లు తీసుకొని కలిపితే వచ్చే మిశ్రమంలో నీటి పాల నిష్పత్తి 3:5 ఉంటుందంట. మనకి ఇక్కడ ఏమిచ్చాడు? ఏలో అంట మిల్క్, సో వాటర్ మిల్క్ రేషియో ఎంత ఇచ్చాడు? ఇందులో అంటూ 25% నీళ్ళు ఉన్నాయట. రిమైనింగ్ ఎంత ఉంటాయి? 75% మిల్క్ ఉంటాయి. సో బీలో 50% మిల్క్, 50% వాటర్ ఉన్నాయి, అంతే కదా. సో వీటిని ఏ నిష్పత్తిలో కలిపాయంట? 3:5లో కలిపితే వచ్చే మిశ్రమంలో 3:5 ఉన్నాయట. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఒక్కొక్క దానిలో ఎన్నేసి లీటర్లు ఉన్నాయో కనుక్కోవాలి. ఒక్కొక్క దానిలో ఎన్నేసి లీటర్లు ఉన్నాయో కనుక్కోవాలి. సింపుల్ అండి. చూడండి, క్యాన్సలేషన్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది? 1:3, ఇక్కడ 1:1. సో ఐదర్ యూ టేక్ మిల్క్ ఆర్ వాటర్. ఫర్ సపోజ్ వాటర్ తీసుకుందామండి. ఇప్పటివరకు మిల్క్ తీసుకున్నాం కదా, వాటర్ తీసుకున్నాం. చూడండి, 1 టోటల్ ఎంత? 4. ఇక్కడ 1/2. ఇది ఎంత అండి? 3/8. సో వీటి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2, 4, 8 ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి. 4 1 4 2. సో ఎల్సిఎం ఎంత వస్తుందంటే మనకు 8 వస్తుంది కదా. ఈ 8ని ఇక్కడ రాసేయండి. అప్పుడు ఏమొస్తుంది? 4 2. సో 2 4, 8 × 8 అంటే క్యాన్సల్. సో 2 4 3, 2 4 3 అన్నాడు, రైట్. సో 2 4 3 అంటే మనకు అలిగేషన్ ఏమొస్తుందండి? 4 - 3 అంటే 1, 3 - 2 అంటే 1, 1:1. బట్ అక్కడ నంబర్ ఆఫ్ లీటర్స్ ఎన్ని ఉన్నాయి?
సో నెంబర్ ఆఫ్ లీటర్స్ ఎన్ని ఉన్నాయి, రెండవ దానిలో నీరు కలిపాడు, కానీ నెంబర్ ఆఫ్ లీటర్స్ ఇవ్వలే అండి, క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ లీటర్స్ ఎంత అంటే 12 లీటర్స్, ఎన్నేసి లీటర్లు తీసుకొని కలిపితే. సో ఇక్కడ ఎంత అంటే మనకు నెంబర్ ఆఫ్ లీటర్స్ 12 రాసుకోండి, నెంబర్ ఆఫ్ లీటర్స్ 12 రాసుకోండి, నెంబర్ ఆఫ్ లీటర్స్ 12 ఉండాలి. ఓకే, మనకు రేషియో ఎంత వచ్చింది, 1:1 వచ్చింది కదా కింద, అంటే మొత్తం ఎన్ని 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ 12 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 6, అనదర్ పార్ట్ ఎంత అవుతుంది సేమ్ మళ్ళీ 6, అంటే 6, అంటే 6 లీటర్ల నీళ్ళు 6 లీటర్ల పాలు కలపాలి, అంటే ఆన్సర్ ఎంత బి. సో క్వశ్చన్ రాంగ్ ఉంది. 12 లీటర్స్ని, సో టు గెట్ 12 లీటర్స్ ఆఫ్ మిల్క్ మనము దాన్ని 3:5 రేషియోలో యాడ్ చేశాము. రైట్. సో క్వశ్చన్ రాంగ్ ఉందండి, కంప్లీట్ రాంగ్ ఉంది. దీన్ని కొంచెం సరి చేసుకోండి ఇంగ్లీష్ మీడియం బుక్లో చూసి. మనకు ఆప్షన్ ఆన్సర్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేజీ 9.30 చొప్పున ఒక రకం గోధుమను కొంత ధరలతో కొన్న మరో రకం గోధుమతో కలపగా వచ్చే మిశ్రమంలో 2 రకాలవి 8:7గా ఉన్నాయి. ఈ మిశ్రమము కొన్న ఖరీదు 10 per kgగా అయితే రెండవ రకం గోధుమ కొన్న ఖరీదు కేజీ ఎంత అంటున్నాడు. సింపుల్ అండి. సో వాటి రేషియో ఏమి ఇచ్చాడు, 8:7 ఇచ్చాడు. సో ఫస్ట్ దాని ఏంటంట అది ఇవి కేజెస్ రేషియో. నెక్స్ట్ రూపీస్ ఎంత ఇచ్చాడు, 9.30 ఇచ్చాడు. ఓకే, సో ఇది ఇవ్వలేదు మనకు, ఈ ఎక్స్ మనం కనుక్కోవాలి. ఆ మిక్చర్ ఎంత ఇచ్చాడు, 10 per kg ఇచ్చాడు. రైట్. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు, 10 minus 9.30 అంటే 0.70. సో 7 into how much is 0.70 అండి, 0.10. ఇక్కడ కూడా 8 into how much 0.10 అంటే ఎంత వస్తుందండి, 0.80 కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ స్మాల్ ఉంటే ఏముండాలి, ఇక్కడ బిగ్ ఉండాలి. సో ఇక్కడ స్మాల్ ఉంది కాబట్టి ఏముండాలి, ఇక్కడ బిగ్ ఉండాలి. దీనికంటే పెద్ద ఉండాలంటే ఏమవుతుంది అప్పుడు 10 + 0.80, అప్పుడు ఏమవుతుంది 10.80. సో అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ ఎంత ఏమవుతుందండి, అప్పుడు ఎక్స్ వాల్యూ 10.80, అంటే 10.80 per kg చొప్పున అతను 7 kgs అమ్మాడు. 10.80 చొప్పున 7 kgs అమ్మాడు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. 126 kg 130 kgల టీని మూడవ రకం 1:1 నిష్పత్తిలో కలపగా వచ్చిన మిశ్రమము కొన్న ఖరీదు కేజీకి 153 అయింది. మూడవ రకం టీ కొన్న ఖరీదు 1 kgకి ఎంత అంటున్నాడు. ఫస్ట్ అంటే చూడండి, మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయట, 3 రకాలు ఉన్నాయట. అయితే ఈ 3 రకాలలో మనకి ఏది ఇచ్చాడు, 126 ఫస్ట్ది ఇచ్చాడు, సెకండ్ది కూడా ఇచ్చాడు, థర్డ్ది ఏమి ఇచ్చాడు, థర్డ్ది ఇవ్వలేదు. అయితే ఈ మిక్చర్ని అతను 153 రూపీస్కి అమ్మాడట. కొన్న ఖరీదు కేజీకి 153 అమ్మాడట. ఓకేనా. సో ఇవి నెంబర్ ఆఫ్ కేజెస్ అంతే కదా. 1:1:2 అనేది మూడో రకం నెంబర్ ఆఫ్ కేజెస్. ఒక కేజీకి 153 అయితే ఎన్ని కేజీలు ఉన్నాయి, ఇక్కడ 4 కేజీలు ఉన్నాయి. సో 4 కేజీలు ఎంత అవుతాయండి, 153/4. సో 12,612 అంటే చూడండి, 1 × 126, 1 × 135, 2 × x. ఈ x మనం కనుక్కోవాలి. మొత్తం ఎంత, 612. ఆ 612 ఎంత అండి, ఆ 612 ఏంటి, మన నెంబర్ ఆఫ్ కేజెస్ అంటే నెంబర్ ఆఫ్ రూపీస్ అన్న, టోటల్ నెంబర్ ఆఫ్ రూపీస్ ఇది. సో 126, 135 అంటే ఎంత వస్తుందండి, 126, 135 అంటే 1, సో 6, సో 261 కదా. సో ఈ 612 మైనస్ 261 ఎంత వస్తుందండి, 612 మైనస్ 261 351 వస్తుంది కదా. డిఫరెన్స్ 351 వస్తుంది. ఈ 351 దేనికి ఈక్వల్స్ టు 2xకి ఈక్వల్స్ టు 351. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, 175.50. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 175.50. ఓకే, అంటే ఈ మనం ఏం అనుకున్నాము, థర్డ్ వెరైటీ పర్ కేజీ అనుకున్నాము. థర్డ్ వెరైటీ పర్ కేజీ అనుకున్నాము. మనకు ఆల్రెడీ టోటల్ వెరైటీ పర్ కేజీ ఎంతో ఇచ్చాడు, థర్డ్ వెరైటీ పర్ కేజీ కనుక్కున్నాము. ఓకే, సో ఆప్షన్ సి. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఒక వర్తకుడు తన దగ్గర ఉన్న 1000 కేజీల పంచదారలో కొంత భాగం 8% లాభానికి అమ్మి మిగతా దాన్ని 18% లాభానికి అమ్మాడు.
మొత్తం మీద అతనికి వచ్చిన లాభము 14%గా ఉంటే 18% లాభంతో అమ్మినది ఎంత పరిమాణం పంచదార అంటున్నాడు. ఒక వర్తకుడు ఏం చేశాడంట, అతని దగ్గర 1000 కిలోలు ఉన్నాయట అండి, 1000 kgs ఉన్నాయట. అయితే ఇందులో కొంత భాగాన్ని ఏం చేశాడట, 8%కి అమ్మాడట. మిగిలిన భాగాన్ని ఎంతకు అమ్మాడట, 18%కి అమ్మాడట. అయితే ఈ రెండు అమ్మడం వల్ల అతనికి ఏమవుతుంది, ఏదో ఒక లాభం వస్తుంది, అంతే కదా. ఈ మిక్చర్కి ఏదో ఒక లాభం వస్తుంది. సో వాటిని మొత్తం అమ్మితే ఎంత వస్తుందట అంటే 14% వచ్చిందట. టోటల్ మిక్చర్కి 14% వచ్చిందట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఈ 18%కు అమ్మిన ఎంత పరిమాణం పంచదార అమ్మాడు అంటున్నాడు. 18%కి ఎంత పరిమాణం పంచదార అమ్మాడు అంటున్నాడు. సో చూడండి, అలిగేషన్ అప్లై చేయండి. 14 - 8 ఎంత, 6. 18 - 14 4. సో డిఫరెన్స్ ఏమవుతుంది, 2, ఇది 3, అంతే కదా. సో ఇక్కడ ఏంటి, మొత్తము టోటల్ ఎన్ని పార్ట్స్ అండి ఇవి, 2, 3. 2, 3 అంటే ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 10,000 ఇచ్చాడు, 1000 kg. సో మనని 18%గా కౌంటున్న కాబట్టి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత అంటున్నాడు అంటే 5 × 200. సో 3 × 200 ఎంత అండి, 600 per kg. 600 per kg. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఒక జాడీలో 40% ఆల్కహాల్ ఉన్న విస్కీ ఉన్నది. ఈ విస్కీలో కొంత భాగం తీసివేసి దాని బదులుగా 19% ఆల్కహాల్ను కలిపిన మరో రకం విస్కీని జాడీలో నింపారు. ఈ వచ్చే మిశ్రమంతో 26% ఆల్కహాల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎంత పరిమాణం జాడీలోని విస్కీని మార్పు చేశారు అన్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఏమో ఇది ఒరిజినల్ అంట, ఇది రీప్లేస్ అయిన తర్వాత ఉన్నదంట. సో 40% ఏమో ఇది ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు, విస్కీలో కొంత భాగం తీసివేసిన దాని బదులుగా 19% ఆల్కహాల్ కలిపాడంట. రీప్లేస్ చేసింది ఎంత, 19%. సో అందులో ఏమైందంటే ఈ వచ్చిన మిశ్రమంలో 26% అంటే ఆల్కహాల్ ఉందట. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఎంత పరిమాణం జాడీలో విస్కీని మార్పు చెంచారు అంటున్నాడు. సో 40 - 26 ఎంత అండి, 14. 26 - 19 ఎంత అండి, 7. ఎంత మొత్తం ఇది, 1:2. సో ఇదేమో రీప్లేస్డ్ 1. ఓకే, ఇది ఒరిజినల్ 1 నుండి రీప్లేస్డ్ 1. రీప్లేస్డ్ 1 ఎంత అండి, 2 పార్ట్స్. ఏమన్నాడు, ఎంత పరిమాణం జాడీలోని విస్కీని మార్పు చేశారు అంటే 2 పార్ట్స్ బై టోటల్ ఎంత, 1 + 2 అంటే 3. అంటే 2/3ని వాళ్ళు రీప్లేస్ చేశారు. రైట్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పాత్రలో 40 లీటర్ పాలు ఉన్నాయి. దీని నుంచి 4 లీటర్ల పాలు తీసేసి అంతే నీరు కలిపాడు. ఇంకా 2 సార్లు ఈ ప్రకారం చేశాడు. ఈ వచ్చే మిశ్రమంలోని పాల పరిమాణం ఎంత అంటున్నాడు. చూడండి, ఒక 40 లీటర్లు ఉన్నాయట. అందులో నుంచి 4 లీటర్లు తీసేశారంట. అంటే 40 - 4. సో ఎంత అవుతుంది అండి, 40 - 4 అంటే ఇక్కడ మనకి ఇక్కడ 36 అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాడు, సేమ్ని 2 టైమ్స్ రిపీట్ చేశారంట. సో 36/40, 36/40. ఓకే, సో దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది, వచ్చే మిశ్రమంలో పాల పరిమాణం అంటే రిమైనింగ్ క్వాంటిటీ వస్తుంది. ఓకే, పాల పరిమాణం కనుక్కోండి. చూడండి, 40 - 40 క్యాన్సల్. సో 9 × 4 = 36, 10 × 4 = 40. 9 × 4 = 36, 10 × 4 = 40. సో 8136. సో 8136 ఎంత వస్తుందండి, 8136 అంటే 6, 48. సో 3, 24, 2, 9, 1, 6 అంటే సో 2, 9 ఇది పాయింట్ వస్తుంది ఇక్కడ. 29, 2916/100 అంటే ఎంత వస్తుందండి, సో 29.16. సో ఈ 29.6 అనేది మిశ్రమంలోని పాల పరిమాణం. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఓకే, సో ఇది ఏం లేదండి, ఒరిజినల్ క్వాంటిటీ ఇది ఒరిజినల్ క్వాంటిటీస్ అన్ని కింద రాసాము మనము. నెక్స్ట్ ఏం చేసాము, రిమైనింగ్ క్వాంటిటీ అంటే రిమైనింగ్ క్వాంటిటీస్ అన్ని పైన రాసాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పీపా నిండుగా ఉన్న వైన్స్లో 8 లీటర్లను తొలగించి దాని స్థానంలో నీరు కలిపారు. ఇంకో 3 సార్లు అదే ప్రక్రియ చేశారు. జాడీలో ఉన్నప్పుడు మిశ్రమంలో వైన్ నీటి శాతము 16:65.
మొదటి జాడీలోని వైన్ పరిమాణం ఎంత అంటున్నాడు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనము లాజిక్ అప్లై చేస్తాం చూడండి. ఒక పీపా ఉందంట, ఆ పీపాలో 8 లీటర్స్ని డ్రా చేశారంట. 8 లీటర్స్ని డ్రా చేశారట. అయితే ఆ జాడీలో ఇప్పుడున్న పరిమాణం ఎంతనట అంటే 16:65 అట. అయితే ఏమన్నాడు, మొదట జాడీలో పరిమాణం ఎంత కనుక్కోమంటున్నాడు. ఈ ఎక్స్ కనుక్కోమంటున్నాడు. మొదట జాడీలో ఉన్న పరిమాణం కనుక్కోమంటున్నాడు. ఓకే, ఎక్స్ తీసుకోకండి. సో మొదట జాడీలో ఉన్న పరిమాణం అంటే నంబర్ ఆఫ్ లీటర్స్ కనుక్కోమంటున్నాడు. సో దీన్ని ఎలా కనుక్కుంటాం చూడండి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ఈ ఇచ్చిన రేషియో స్క్వైర్లలో అని ఉంటుంది, ఓకే, క్యూబ్లో అని ఉంటుంది, ఓకే, అదర్వైజ్ స్క్వైర్లో ఉంటుంది, క్యూబ్లో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, రైట్. లేకపోతే ఓల్ టు ది పవర్ ఆఫ్ 4, ఓల్ టు ది పవర్ ఆఫ్ 5 అలా అన్న ఉంటుంది. సో చూడండి, నంబర్ ఆఫ్ లీటర్స్ కలిపింది మనము ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం, ఓకే, దీన్ని ఎక్స్ అనుకోండి, రైట్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది, దీన్ని అయితే ఎక్స్ అనుకోండి. దీని తర్వాత ఏంటంటే ఎన్నిసార్లు చేశారు ఆ ప్రక్రియను, 8 లీటర్స్ని తొలగించి దాని స్థానంలో నీరు కలిపారు, ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 3 సార్లు కలిపారు అంటే ఏమవుతుంది, 1 + 3 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. దీన్ని x⁴ రాసుకోండి. ఇక్కడ 16 + 65 ఎంత వస్తుందండి, 16 + 65 ఎంత వస్తుంది, 81. సో x⁴ 81, ఓకే, x⁴ 81. సో అప్పుడు x వాల్యూ ఎంత వస్తుందండి, 3 వస్తుంది. x వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది. మనం ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు కాబట్టి ప్రతిసారి చేశారన్నట్టు. ఇది ఎన్నిసార్లు లీటర్లు తొలగించారు, 8 లీటర్లు తొలగించారు. ఎన్నిసార్లు, 3 సార్లు అంటే 8 × 3 అంటే 24. 8 × 3 అంటే 24. ఒరిజినల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయండి, 24 లీటర్స్ ఉన్నాయి ఒరిజినల్గా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7:5 నిష్పత్తిలో A, B ద్రావణాలను ఒక డబ్బాలో ఉన్నది. డబ్బా నుండి 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాని స్థానంలో B ద్రవము డబ్బాలో నింపారు. ఇప్పుడు A, Bలు 7:9గా ఉన్నాయి. మొదట్లో డబ్బాలోని ఏ ద్రావణ పరిమాణం ఎంత అంటున్నాడు. సో నేను ఆల్రెడీ మనము ఏజెస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పామండి, అలిగేషన్ మిక్సర్స్లో కూడా మనం ఆ టాపిక్ వాడతామని, అంతే కదా. అలిగేషన్ మిక్సర్స్లో కూడా యారో మెథడ్ వాడదామని. ఇక్కడ యారో మెథడ్ వాడదాం చూడండి, బట్ స్మాల్ మాడిఫికేషన్. సో మనము A:B, C:D కదా, A:B, C:D. సో యారోస్ పైన ఉన్నప్పుడు, ఇలా యారోస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం డిఫరెన్స్ తీసుకుందాం కదా. ఇలా యారోస్ పైన ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డిఫరెన్స్ తీసుకుందాం. బట్ మనము ఇక్కడ ఏం చేస్తామంటే యారోస్ను డౌన్ తీసుకుంటాం. అంటే ఏం చేస్తాం, మనము యాడ్ చేస్తాం. యారోస్ను డౌన్ తీసుకుంటాం కాబట్టి యాడ్ చేస్తాం. సో సేమ్ క్వశ్చన్, సేమ్, ఓకే. చూడండి, ఫస్ట్ ఎంతనంట, 9:5 ఉన్నాయంట, 7:5 ఉన్నాయంట. నెక్స్ట్ 9 లీటర్లను తీసేశారట. అప్పుడు ఏమన్నాడు, అది 7:9 అయింది అన్నాడు. ఇప్పుడు 7:9 అయింది అన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి మనం చూడండి, యారోస్ పైన ఉన్నాయంటే డిఫరెన్స్ తీసుకోవాలి, అంతే కదా. యారోస్ పైన ఉన్నాయంటే చూడండి డిఫరెన్స్ తీసుకుందాం మనం. 7 × 9 ఎంత అండి, 63. 7 × 5 35. ఈ డిఫరెన్స్ ఎంత అండి, 28. సో ఈ 28ని ఎక్కడ రాస్తాం మనము, న్యూమరేటర్లో రాస్తాం. అక్కడ ఏం చేసాము, డినామినేటర్లో రాసాము. ఇక్కడ ఏం చేస్తాము, న్యూమరేటర్లో రాస్తాము. నెక్స్ట్ మనకేమడిగాడు, నెక్స్ట్ అక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నాం. ఇక్కడ యారో కిందకు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము, యాడ్ చేయాలి. 7:9 ఎంత అండి, 7 + 9 అంటే ఎంత, 16, ఓకే. మనం ఏమడిగాడు, సో మొదట్లో డబ్బాలోని ఏ ద్రవ పరిమాణం ఎంత అంటున్నాడు. సో ఏ ద్రవ పరిమాణం అంటే మనం దేన్ని రీప్లేస్ చేశాడు, ఇక్కడ డబ్బా నుంచి 9 మిశ్రమాన్ని తొలగించి దానిలో B ద్రవంలో డబ్బాలోని నింపాడు. అంటే మనము ఏ ఎంత ఉంది, ఇక్కడ 7 పార్ట్స్ ఉంది కదా, ఈ 7 పార్ట్స్ రాసేసేయండి. అప్పుడు ఏమొస్తుంది చూడండి. సో 7 × 4 = 28. సో 4 × 4 = 16. ఎంత వచ్చింది మనకు. ఈ 1/4 పార్ట్ ఏంటంటే రిమూవ్డ్. 1/4 పార్ట్ ఏంటంటే, సో మనకి ఎంత వచ్చింది, 1/4 పార్ట్ వచ్చింది. సో ఈ 1/4 పార్ట్ ఏంటి అంటే
9 లీటర్స్. 1/4 పార్ట్ 9 లీటర్స్ అంటే 1 పార్ట్ ఏమవుతుందండి 9 × 4 36 లీటర్స్. సో ఈ 36 లీటర్స్ ఏంటి అంటే ఒరిజినల్గా ఏ మరియు బిలో ఉన్న ద్రవము, ఏ మరియు బిలో ఉన్న ద్రవము. బట్ మనం ఏం కనుక్కోమన్నాడు, ఏ ఒక్కటే కనుక్కోమన్నాడు. అంటే సో ఏ మరియు బి ఎంత ఉంది రేషియో 7:5 కదా. మన ఏ కనుక్కోమన్నాడు కాబట్టి 7/7 + 5 అంటే 12 × 36 అప్పుడు ఏమొస్తుంది 3 21 లీటర్స్. 21 లీటర్స్. కొంచెం ఈ మెథడ్ మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కావచ్చు, బట్ వీడియోను మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. చాలామంది ఏంటంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఈ ప్రాసెస్ ఏం ఫాలో కాకుండా మనము ఈ మెథడ్ యూజ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ చాలా క్విక్గా వస్తుంది. లేకపోతే ఎక్స్లు చేసుకుంటూ ఉండాలి, అంటే 7x 5x అని రాసుకుంటూ ఉండాలి, అలా అవసరం లేదు. ఓకే, 20th క్వశ్చన్ చూడండి. ఒక పాత్రలోని 300 నీరు 500 సిరప్ ఉన్నాయట. పాత్ర నుంచి ఏ పరిమాణంలో ద్రవం తొలగించి దాని స్థానంలో నీరు నింపితే వచ్చిన మిశ్రమంలో సగం నీరు సగం సిరప్ ఉంటాయన్నాడు. చూడండి, ఒక ద్రావణంలో అంట 3:5 అంట వాటరు మరియు సిరప్ ఉన్నాయట. అయితే ఎంత వాటర్ను తొలగిస్తే అందులో హాఫ్ వాటర్ హాఫ్ సిరప్ ఉంటాయి అన్నాడు. సో అంటే ఇదేమవుతుందండి 1:1 అవుతుంది రేషియో, అంతే కదా. సో ఇది 3:5, ఇది 1:1. సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్న మెథడ్ ఇది. సో మనకు అప్పుడు ఎక్స్ ఇచ్చాడు, అంటే ఎక్స్ 9 లీటర్స్ ఇచ్చాడు, బట్ ఇక్కడ మనకు ఎక్స్ కనుక్కోవాలి మనం. సో ఏం చేస్తామండి, ఫస్ట్ 1:1 ఈ డిఫరెన్స్ తీసుకోండి. 1 × 3 3, 1 × 5 5, అప్పుడు ఏమొస్తుంది మనకు 5. సో అప్పుడు ఏమొస్తుంది డిఫరెన్స్ 2. సో ఈ డిఫరెన్స్ని ఎక్కడ రాస్తామంటే న్యూమరేటర్లో రాస్తాం. నెక్స్ట్ సో ఈ రెండే యాడ్ చేయండి, 1 + 1 2, దీన్ని డినామినేటర్లో రాస్తాం. ఇంటూ మనకి ఏది ఇచ్చాడు, సో మనని ఏది యాడ్ చేశాడు ఇక్కడ, పాత్రల నుంచి ఏ పరిమాణంలో ద్రవం తొలగించి దాని స్థానంలో నీరు కలపాలన్నాడు. సో నీరు కలపాలంటే ఇక నీరు కలపాలన్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే సిరప్ తీసుకోవాలి /5. సిరప్ ఏది కలిపితే అది క్లోజ్ చేయాలి, మనం ఏది కలిపితే అది క్లోజ్ చేయాలి, రైట్. సో ఏది కలిపితే అది క్లోజ్ చేస్తే మనకి ఏముంటుంది అంటే రిమైనింగ్ సిరప్ ఉంటుంది. సో 2 క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది మనకు 1/5. ఓకే, 1/5. సో ఇది మళ్ళీ చెప్తాను చూడండి, అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది మీ అందరికీ. సో దీన్ని మళ్ళీ చెప్తాను, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకు క్వశ్చన్లో, ఫస్ట్ అంట వాటరు మిల్క్ ఏ రేషియో ఇచ్చాడు 3:5 ఇచ్చాడు. అయితే ఏమైందంట, కొన్ని లీటర్స్ రిమూవ్ చేయడం వల్ల అవి ఏమేమయ్యాట అంటే వాటర్ మిల్క్ హాఫ్ అయ్యాయట. హాఫ్ అంటే 1:1, హాఫ్ అంటే 1:1. సో దీన్ని 1:1 బదులు ఎలా రాస్తాం మనము, 1:1 ఇక్కడ రాసేయండి. 1/2 బదులు 1:1 రాసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏం కనుక్కోవాలి, ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ మనకు సగం నీరు సిరప్ ఉంటాయి. అంటే ఆ పాత్ర నుంచి ఏ పరిమాణంలో ద్రవం తొలగించాలన్నాడు, ఆ పాత్ర నుంచి ఏ ద్రవంలో తొలగించి వాటర్ని యాడ్ చేయాలన్నాడు. సో ఇక్కడ వాటర్ని యాడ్ చేయాలన్నాడు కాబట్టి మనము ఈ వాటర్ ఉన్న రేషియోను క్లోజ్ చేయాలి. వాటర్ ఉన్న రేషియోను క్లోజ్ చేస్తే ఆ రిమైనింగ్ రేషియోని తీసుకోవాలి, మనం రిమైనింగ్ రేషియోని తీసుకోవాలి. సేమ్ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో వాడినే కాన్సెప్టే వాడతాం ఇక్కడ. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఏజెస్లో వాడినాం. క్లోజ్ చేయడం అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో వాడడం, ఏజెస్ అనేది యారో మెథడ్. చూడండి, సో ఈ 1 + 1 ఎంత అండి 2, డినామినేటర్లో రాయండి. సో మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ రేషియోని క్లోజ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది మనకు 5 వస్తుంది, అంతే కదా, /5. సో ఈ డిఫరెన్స్ తీసుకోండి, ప్రపోర్షనల్ రేట్ 1 × 3 3, 1 × 5 5, ఈ డిఫరెన్స్ ఎంత అండి 2. సో ఇక్కడ 2 వస్తుంది. ఈ 2 క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/5. అంటే 1/5 పరిమాణాన్ని తీసేస్తే ఆ వాటర్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1:1 వస్తుంది. సో ఆన్సర్ ఏంటండి 1/5, ఆప్షన్ సి. ఓకే, సో దీంతో మనకు అలిగేషన్ మిక్చర్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనము కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దామండి. ఒకవేళ మీకు ఏ చాప్టర్ స్టార్ట్ చేయాలో చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దాని ద్వారా మనము నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్. స్టే సేఫ్.